నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనం ఈ వీడియోలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మరియు ఇండియన్ ఎకనామిక్ సర్వే ఈ రెండింటిని కంపేర్ చేస్తూ దాంట్లో ఉన్న అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ వ్యవసాయ రంగం గురించి సింపుల్గా 7 to 8 స్లైడ్స్లో వ్యవసాయ రంగం మొత్తం కవర్ చేసిన ఇండియాది తెలంగాణది. సో మీకు దీని మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లైక్ ఎట్లా అంటే టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏంటివి, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఉంటుంది కదా, ల్యాండ్ సైజ్, భూకమతల పరిమాణంలో టాప్ 5 ఏంటివి, బాటమ్ 5 ఏంటివి, దాంట్లో ఉపాంత రైతులు ఎంతమంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది, ఇలా రకరకాల క్వశ్చన్స్. ఇవే కాకుండా క్రాప్ ప్యాటర్న్లో వరి ఎంత ఏరియాలో పండిస్తున్నారు, మొక్కజొన్న ఎంత ఏరియాలో పండిస్తున్నారు, ఇంతకుముందు ఇయర్ తోటి కంపేర్ చేస్తే పెరిగిందా తగ్గిందా, ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఎటువంటి టఫ్ క్వశ్చన్ అడిగినా కూడా ఈ 7 to 8 స్లైడ్స్ మీరు కరెక్ట్గా విని పాజ్ చేసుకొని చూస్తే మాత్రం మీకు మంచి క్లారిటీ వస్తుంది. క్విక్ రివిజన్ కూడా మనకు వస్తుంది. ఇంక్లూడింగ్ రెయిన్ఫాల్ కూడా కవర్ చేసిన, తెలంగాణ రెయిన్ఫాల్ కూడా కవర్ చేసిన, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెరిగిందా తగ్గిందా, రెయిన్ సీజన్లో తగ్గిందా, యాసంగి టైంలో తగ్గిందా, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇలా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసిన. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? అయితే అగ్రికల్చర్ సెక్టర్ ఇవాళ ఫస్ట్ స్లైడ్ నేను ఇంతకుముందు చేసిన ఎకనామిక్ సర్వే దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను దీని ఒక్క స్లైడ్ని మళ్ళీ రిపీట్ చేసిన. ఒక్కసారి పాజ్ చేసుకొని చూడండి అంతా. ఓకేనా? సింపుల్గా చెప్పేస్తే ఈ స్లైడ్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ కరెంట్ ప్రైజెస్ దగ్గర తీసుకుంటే తెలంగాణలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టర్లో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే తగ్గింది. ఓకేనా? ఇండియాలో అయితే ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి తగ్గింది, ఇండస్ట్రీ సెక్టర్ కాన్స్టెంట్ ఉంది, సర్వీస్ సెక్టర్ పెరిగింది. ఇది జీవీఏ. ఇండియాకి అయితే జీవీఏ అంటాం, తెలంగాణకి అయితే జిఎస్ఈఏ అంటాం. ఓకేనా? క్లియర్ కదా? ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే తెలంగాణలో అగ్రికల్చర్ సెక్టర్లో సర్వీస్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఈ రెండు రంగాలు ఇస్తున్నాయి. ఇండియా కంటే ఎక్కువ అంటే ఎక్కువ కాదు, ఇండియాతో కంపేర్ చేసినప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇండియానే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పేసిన ఈ స్లైడ్. నెక్స్ట్ ఈ స్లైడ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ జస్ట్ ఒక స్లైడ్ నుంచి 3 నుంచి 5 మార్కులు ఈజీగా పక్క కవర్ అవుతాయి, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఓకేనా? ఎందుకు చెప్తున్నా వినండి. ఇప్పుడు మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఉంది కదా, దాంట్లో ఏ సెక్టర్స్ ఉన్నాయి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటే దాంట్లో ఫస్ట్ క్రాప్స్ ఉంటుంది, లైవ్ స్టాక్ ఉంటుంది, ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఉంటుంది, ఫిషింగ్ అండ్ ఆక్వా ఉంటుంది. అయితే ఏ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఉన్నాయి, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఒక 100 రూపీస్ వస్తున్నాయి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. దాని నుంచి ఏ సెక్టర్ ఎన్ని ఇస్తుంది? క్రాప్స్ ఎన్ని రూపీస్ ఇస్తుంది, లైవ్ స్టాక్ ఎన్ని రూపీస్ ఇస్తుంది, ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఎన్ని ఇస్తుంది, ఫిష్ అండ్ ఆక్వా ఎంత ఇస్తుంది. అలా తెలంగాణది ఇండియాది పక్కన ఇక్కడ కంపేర్ చేస్తున్నాను సింపుల్గా. ఇది నేను డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాను చూడండి సింపుల్గా. ఫస్ట్ తెలంగాణలో అయినా ఇండియాలో అయినా ఫస్ట్ ఉన్నది ఏంటిది? క్రాప్స్. సెకండ్ లైవ్ స్టాక్, కంట్రిబ్యూషన్ ఎక్కువ డబ్బులు వచ్చేది. ఫారెస్ట్ అండ్ లాగింగ్ థర్డ్, ఫిషింగ్ అండ్ ఆక్వా ఫోర్త్. కానీ తెలంగాణలో ఇక్కడ రివర్స్ అయింది చూడండి. ఫారెస్ట్ అండ్ లాగింగ్ కిందికి వచ్చింది, ఫిషింగ్ ఏమో పైకి వెళ్ళింది, మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంకొకటి, తెలంగాణది అయితే ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ షేర్ అనేది తగ్గింది. 49.8 ఉన్నది 2022 నుంచి 23 వరకు. ఓకే, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండి. ఎఫ్ఆర్ఈ అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఏఈ అంటే అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఓకేనా? ఏఈ అంటే అడ్వాన్స్ ఎస్టిమేట్స్. సింపుల్గా అంటే క్రాప్స్ అనేది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి షేర్ తగ్గింది. అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్లో లాస్ట్ ఇయర్కి ఇప్పటికి తగ్గింది, కానీ టాప్ క్రాప్సే. డన్. లైవ్ స్టాక్ పెరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. లైవ్ స్టాక్ షేర్ పెరిగింది, కానీ సెకండ్లో ఉంది. ఫిషింగ్ అండ్ ఆక్వా 3.3 ఉండే 3.5కి వెళ్ళింది. సో లైవ్ స్టాక్ అండ్ ఫిషింగ్ అండ్ ఆక్వా రెండు తెలంగాణలో పెరిగినవి. ఫారెస్ట్ అండ్ లాగింగ్ అనేది అట్లనే కాన్స్టెంట్గా ఉంది. అటవీ శాఖ అనేది అట్లనే ఉంది. అటవీ ఉత్పత్తులు అనుకుంటా, సారీ. నేను తెలుగులో కూడా చెప్తా, మీరు ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ గుర్తుంచుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే మీరు మన గ్రూప్ 3లో చూసారు కదా, చాలా మిస్టేక్స్ ఇచ్చారు తెలుగులో. సో ఇంగ్లీషే మీకు ప్రామాణికం కాబట్టి దాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోవడానికి ప్లాన్ చేయండి. తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కానీ వర్డ్స్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంటాయి అంతే. ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఇక్కడ తెలంగాణ, సరే ఇండియాలో చూసుకుంటే ఫారెస్ట్ అండ్ లాగింగ్ థర్డ్లో ఉందని చెప్పిన కదా. ఇక్కడ కూడా గ్రోత్ రేట్స్ ఇచ్చిన. క్రాప్స్లో 54.8 తెలంగాణ కంటే ఎక్కువ ఉంది. తెలంగాణ జస్ట్ 47.5. లైవ్ స్టాక్ చూసుకుంటే తెలంగాణ చాలా ఎక్కువ ఉంది. ఓకేనా? ఇండియా కంటే. ఫారెస్ట్ అండ్ లాగింగ్లో చూసుకుంటే తెలంగాణ చాలా తక్కువ ఉంది, అందుకే 4th ప్లేస్కి వెళ్ళింది. కానీ ఇక్కడ ఫిషింగ్ అండ్ ఆక్వా తెలంగాణ 3.5, ఇక్కడనేమో 6.9. ఇప్పుడు ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రోత్ రేట్స్. ఇప్పటిదాకా చూసింది షేర్. ఓకేనా? షేర్
షేర్లో లాస్ట్ ఇయర్ ఎంత షేర్ ఉండే, ఈ ఇయర్ ఎంత షేర్ ఉందో కూడా తెలంగాణ చెప్పిన. ఓకే, గ్రోత్ రేట్ అంటే ఒక్కొక్క సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, అంతకుముందు ఇయర్ ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ దగ్గర చూస్తున్నాం, అంతకుముందు ఇయర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఫిషింగ్ అండ్ ఆక్వా అన్నిటికంటే ఎక్కువ గ్రోత్ రేటు వచ్చింది. దేంట్లో? ఇండియన్ అగ్రికల్చర్లో ఫిషింగ్ అండ్ ఆక్వాకి అన్నిటికంటే హైయెస్ట్ గ్రోత్. ఫస్ట్, సెకండ్ లైవ్ స్టాక్, థర్డ్ ఫారెస్ట్ అండ్ లాగింగ్, ఫోర్త్ క్రాప్స్. క్రాప్స్ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రాప్స్ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. అదే తెలంగాణలో చూసుకుంటే ఫిషింగ్ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది, లైవ్ స్టాక్ పైకి వచ్చింది. ఓకేనా, ఇక్కడ క్లియర్గా చూడండి. ఫిషింగ్ అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది, లైవ్ స్టాక్ ఫస్ట్కి వచ్చింది. ఫారెస్ట్ అండ్ లాగింగ్ దీంట్లో థర్డ్ ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా క్రాప్స్ నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది. తెలంగాణలో, ఇండియాలో క్రాప్స్ నెగిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసిందని స్టేట్మెంట్ ఇస్తే మీరు ఏం పెడతారు? అర్థమైంది కదా, కరెక్ట్ అది. ఓకే, సింపుల్ కంపారిజన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈజీగా ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని పక్క మనకు 3 to 4 మార్క్స్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదో ఒకటి అడుగుతాడు పక్క. కరెక్ట్గా చూడండి దీన్ని. నెక్స్ట్, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ గురించి ఇక్కడ క్లియర్గా అంతా ఒకటి దాంట్లో ఇచ్చిన. ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎట్లా వస్తుంది అంటే మొత్తం మన దగ్గర 70.60 lakh నెంబర్ ఉన్నాయి, అంటే అన్ని ల్యాండ్స్ ఉన్నాయి. సో ల్యాండ్ సైజ్ ఎంత? 63.12 lakh హెక్టార్స్ని బై చేస్తే మనకు వచ్చేది 0.89 హెక్టార్స్ అనేది ఏంటిది? సగటు భూ కమత పరిమాణము. ఓకేనా, ల్యాండ్ హోల్డింగ్ సైజ్. తెలంగాణలో ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంత అంటే 0.89. ఈ క్వశ్చన్ గ్రూప్ 3లో మొన్న అడిగాడు. 1 hectare కంటే బిలో ఉంటుందా, ఎక్కువ ఉంటుందా 1 hectare అని అడిగాడు. 0.89 తక్కువ ఉంటుంది. ఓకేనా, ఎంతమంది దీన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టారో కామెంట్ చేయండి. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ 0.89 ఇది హెక్టార్స్ అండి. డన్. మళ్ళీ ఎకర్స్ అని ఇస్తే చాలా కన్ఫ్యూజ్ చేయడానికి పేపర్ ప్లాన్ చేస్తున్నారు, చూసారు కదా గ్రూప్ 3లో. సో ఇప్పుడు హెక్టర్స్ ప్లేస్లో ఎకర్ అని పెడితే మనం కన్ఫ్యూజన్లో 0.89 హెక్టర్స్ అనుకొని మళ్ళీ మనం పెట్టినాం అనుకోని రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మీరు కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నేను డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చిన, హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇచ్చిన. మొత్తం మన తెలంగాణలో ఏరియా వైజ్ చూసుకుంటే మనం 11th ప్లేస్లో ఉన్నాం. ఏరియా వైజ్ చూసుకుంటే 11th ప్లేస్లో ఉన్నాం. పాపులేషన్ పరంగా చూసుకుంటే 12th ప్లేస్లో ఉన్నాం. దాంట్లో మన మొత్తం ఏరియా ఎంత? 112.28 lakh హెక్టార్స్. అదే ఎకర్స్లో చూసుకుంటే 276.95 276.95 lakh ఎకర్స్. ఆ భూమి అనేది దాంట్లో ఎక్కువ షేర్ ఏది ఉంది అంటే నెట్ సోన్ ఏరియా. నెట్ సోన్ ఏరియా అనేది హైయెస్ట్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్ సోన్ ఏరియా హైయెస్ట్ ఉంది. తర్వాత ఫారెస్ట్ కవర్ 24.70% ఉంది. తర్వాత అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది థర్డ్ ఉంది. ఫాలో ల్యాండ్ అనేది ఫోర్త్ ఉంది. బ్యారెన్ అండ్ అన్కల్టివేటబుల్ ల్యాండ్ ఎంత ఉంది? 5.42 ఉంది. కల్టివబుల్ వేస్ట్ అండ్ అదర్ ల్యాండ్స్ 3.87 ఉంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఈ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఎందుకో నాకు అది అడుగుతాడు అనిపిస్తుంది. అడగకున్నా కూడా ఇది రిఫరెన్స్ కన్నా మనకు వస్తుంది వేరే దాంట్లో అయినా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ నేను ప్రతిదీ కూడా హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇచ్చానండి. ప్రతిదీ కూడా నేను హైయెస్ట్ నుంచి లోయెస్ట్కే ఇవ్వడం జరిగింది. మంచిగా చూడండి. ఇక్కడ సైజ్ క్లాస్ అంటే మార్జినల్ ఫార్మర్ అని ఎవరిని అంటారు? 2.47 ఎకర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళను మార్జినల్ ఫార్మర్ అంటారు. ఓకేనా, అదే హెక్టార్స్లో అయితే 1 hectare. ఓకే, నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఇక్కడ ఫస్ట్ క్లియర్గా చూడండి. నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ హైయెస్ట్ టు లోయెస్ట్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి. పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ ఇది కూడా హైయెస్ట్ నుంచి, ప్రతిదీ హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇచ్చిన. ఫస్ట్ మార్జినల్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ అన్న పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ అన్న మార్జినల్ వాళ్ళు టాప్లో ఉన్నారు. ఓకేనా, స్మాల్ వాళ్ళు కింద ఉన్నారు. కానీ ఏరియా వైజ్గా చూసుకుంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అంటే మార్జినల్ ఫార్మర్స్ దగ్గర ఎక్కువ ఉందా, స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఎక్కువ ఉందా అంటే మార్జినల్ ఫార్మర్స్ కంటే స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఏరియా వైజ్గా చూసుకుంటే నెంబర్స్ పరంగా చూసుకుంటేనేమో మార్జినల్ వాళ్ళకి ఎక్కువ ఉంది. కానీ ఏరియా వైజ్ చూసుకుంటే స్మాల్ వాళ్ళకి ఎక్కువ ఉంది. స్మాల్ వాళ్ళకి ఏరియా ఆపరేటర్లో స్మాల్ వాళ్ళు పైకి వచ్చారు. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎల్లోలో ఇచ్చిన చూడండి, స్మాల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే నెంబర్ వైజ్ చూసుకుంటే మార్జినల్ ఎక్కువ ఉన్నారు. ఏరియా వైజ్ చూసుకుంటే స్మాల్ వాళ్ళు ఉన్నారు. పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఆపరేటెడ్ చూసుకున్న స్మాలే ఉంటారు. ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సింది. మిగిలిన అన్ని ఏం చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇంకొకటి మార్జినల్ స్మాల్ ఇవి రెండు కలిపి more than 90% ఆఫ్ భూ కమతాలు ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరి దగ్గరనే more than 90. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా అడిగిండు. మార్జినల్ ఫార్మర్స్ దగ్గర ఎంత ఉంది,
మోర్ దెన్ 2/3 ఇట్లా కూడా అడుగుతున్నాడు. 2/3, 4/5 ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అందరికంటే లీస్ట్ లార్జ్ వాళ్ళ దగ్గర ఉంది హోల్డింగ్ నెంబర్స్లో చూసుకుంటే. ఓకేనా. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనము ఈసారి గెస్ చేసే క్వశ్చన్ ఇది అవ్వచ్చు. ఇది కేటగిరీ వైజ్గా కూడా ఉంది. ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చింది. ఇక్కడ చూడండి క్లియర్గా ఎస్సీలకు ఎంత ఉంది, ఎస్టీస్కి ఎంత ఉంది, అదర్స్కి ఎంత ఉంది, ఇన్స్టిట్యూషనల్ ఎంత ఉందో. ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్ చూద్దాం. ల్యాండ్ హోల్డింగ్ నెంబర్స్లో చూస్తే అదర్స్ టాప్లో ఉన్నారు, ఎస్సీలు సెకండ్ ఉన్నారు, ఎస్టీలు థర్డ్ ఉన్నారు, ఫోర్త్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ ఉన్నాయి. అదే ఏరియా వైజ్ చూసుకుంటే అదర్స్ టాప్ యాజ్ ఇట్ ఈస్ నో చేంజ్, ఎస్టీలు సెకండ్ ప్లేస్కి వచ్చారు. గుర్తుంచుకోండి. ఏరియా వైజ్ చూసుకుంటే ఏరియా ఆపరేటెడ్ అంటే ఏరియా వైజ్ చూసుకుంటే ఎవరి దగ్గర ఎక్కువ ఏరియా ఉందని చూసుకుంటే ఎస్టీస్కి ఎక్కువ ఉంది, ఎస్సీస్కి తక్కువ ఉంది. ఇది ఒక్కటే చేంజ్, ఇంకా మిగిలింది ఏం లేదు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ నేను ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయాలో కూడా చెప్తున్నా. అవి కరెక్ట్గా చూసుకోండి. మీకు స్టేట్మెంట్స్ ఈజీగా ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ నేను ఇచ్చిన స్లైడ్సే తక్కువ కాబట్టి ఇంపార్టెంట్ ఇచ్చిన కాబట్టి ఎవ్రీ స్లైడ్ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. ఏంది ఇది ఇంపార్టెంట్ అన్నాడు, అది ఇంపార్టెంట్ అన్నాడు అని చెప్పేసి అనుకోకండి. ఓకేనా. ల్యాండ్ హోల్డింగ్ కంపేర్ చేద్దాం ఒకసారి. ల్యాండ్ హోల్డింగ్స్ కంపారిజన్ చూస్తే నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ అంటే అగ్రికల్చర్ హోల్డింగ్స్, నేను లెంత్ కావద్దని అట్లా రాసా. అగ్రికల్చర్ హోల్డింగ్స్ చూసుకుంటే 2015-16 నుంచి 2021-22కి ఎట్లా చేంజ్ అయినవి అంటే అంతకుముందు 2015-16 అంట 59.48 lakhs ఉండే, 59.48 lakhs ఆఫ్ హోల్డింగ్స్ ఉండే అంటే నెంబర్స్లో. అది ఇప్పుడు ఎంత అయింది, 70.60 lakh హోల్డింగ్స్ అయింది. అంటే మీనింగ్ ఏంటిది, పోను అంటే భూమి అంతే ఉంటుంది, భూమి పెరగట్లేదు, నెంబర్స్ పెరుగుతున్నాయి. అంటే మీనింగ్ ఏంటిది, భూ కమతాలు ల్యాండ్ హోల్డింగ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది తగ్గుతూ పోతుంది. మెయిన్ రీజన్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నాడు, ఫాదర్కి 2 కొడుకులు ఉన్నారు. ఫాదర్ మీద ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే వాళ్ళ 2 కొడుకులకు ఎకరం అయిపోయింది. కానీ అక్కడ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి, 2 అయినాయి. అంతకుముందు 1 ఉన్న నెంబర్ ఇప్పుడు 2 అయినాయి. సేమ్ ల్యాండ్కి ఇప్పుడు 2 మెంబర్స్ యజమాని అయ్యారు. తర్వాత వాళ్ళ పిల్లలకు పోతే 4 మెంబర్స్ అవ్వచ్చు. అలాగా 2015-16లో 59 lakh ఉన్నది ఇప్పుడు 70+ lakhsకి వెళ్ళింది. అంటే భూ కమత పరిమాణం 1 ఉండేది 0.89కి తగ్గడానికి రీజన్ అది హెక్టార్స్లో. మార్జినల్ ఇక్కడ ఇంకోటి చూడండి, మార్జినల్ చూసుకుంటే మార్జినల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి ఈ రెడ్లో ఇచ్చింది ఇంక్రీజ్ అయిందండి, ఈ రెడ్ కలర్లో ఇచ్చింది ఇంక్రీజ్ అయింది. రిమైనింగ్ అన్ని డిక్రీజ్ అయినవి. బేసిక్గా భూ కమత ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ దగ్గర తక్కువ ఉంటుంది. అవేమో ఇక్కడ మార్జినల్ పెరిగింది అంటే ఏంటిది, ఇంకా తగ్గుకుంటూ పోతుంది. స్మాల్ వాళ్ళది నెంబర్ ఏంటి, నెంబర్ తగ్గింది, ఏరియా అనట్లేదు నేను, నెంబర్ తగ్గింది. అంటే మీడియం వాళ్ళది కూడా తగ్గింది, లార్జ్ వాళ్ళది తగ్గింది. ఎస్సీస్ది ఇంక్రీజ్ అయింది, ఎస్సీస్ది నెంబర్ పెరిగింది. అంటే వాళ్ళ పాపులేషన్ పెరుగుతుందని అర్థం. వాళ్ళ పాపులేషన్ పెరిగిన కొద్దీ అంటే మిగిలినవి కూడా పెరుగుతున్నాయి, కానీ హోల్డింగ్స్ అనే వాళ్ళ ఒక్కరుకున్న భూమి 2కి పంచి ఇవ్వడం ఇలాగ అన్నట్టు గుర్తుంచుకోండి. ఈ రెడ్లో ఉన్నవి ఇంక్రీజ్ అయినాయి, మిగిలిన డిక్రీజ్ అయినాయి. ఓన్లీ మార్జినల్ పెరిగింది, ల్యాండ్ హోల్డింగ్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ పెరిగినాయి, ఎస్సీస్ది పెరిగింది. డన్. రిమైనింగ్ అన్ని తగ్గినాయి. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే టాప్లో ఉన్నది ఆదిలాబాద్, జంగల్ ఏరియాలు అంటే ఫారెస్ట్ ఏరియాలు టాప్లో ఉంటాయి. తర్వాత కొమరం భీం, ఓకే, ఆదిలాబాద్, కొమరం భీం, తర్వాత భద్రాద్రి, ఇది కూడా ఫారెస్ట్ ఏరియా. తర్వాత జోగులాంబ, తర్వాత నారాయణపేట్, నిర్మల్. ఓకే, ఏదో ఒక కోడ్ పెట్టుకొని ఏదో చేసి గుర్తుంచుకోండి. బాటం చూసుకుంటే మెదక్, సింపుల్గా మెదక్ గుర్తుంచుకోండి. కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ. మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇట్లా ఇచ్చాను చూడండి ఒకసారి. 15 డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో 15 డిస్ట్రిక్ట్స్ 0.89 హెక్టార్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. 0.89 హెక్టార్స్ ఏంటిది, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్, భూ కమత పరిమాణం. దానికంటే ఎక్కువ ఉన్నాయి ఎన్ని డిస్ట్రిక్ట్స్ అని అడిగితే 15 డిస్ట్రిక్ట్స్. తక్కువ ఉన్నాయంటే మీకు అర్థమైపోతుంది, కిందికి ఉన్నాయని తక్కువ ఉన్నట్టు. క్లియర్. ఎందుకు ఇచ్చిన 0.89 అనేది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఆఫ్ తెలంగాణ, దానికంటే 15 డిస్ట్రిక్ట్స్కి ఎక్కువ ఉంది. సింపుల్, అందుకే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మంచిగా చూడండి, మీరు కరెక్ట్గా పాస్ చేసుకొని చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ సింపుల్ స్లైడ్లో ఇచ్చాను నేను. తెలంగాణ రెయిన్ఫాల్ 2023-24లో
994.8 mm, 994.8 mm. అంటే లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే 8% అనేది రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ లైన్ అర్థం. నార్మల్ ఎంత 919 అని ఎకనామిక్ సర్వేలో ఇచ్చాడు. ఓకేనా, 919 అని చెప్పేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో 8% ఇంక్రీజ్ అయింది. 994 అంటే ఒక 6 యాడ్ చేస్తే 1000 అన్నమాట. అట్లా గుర్తుంచుకోండి సింపుల్గా. సౌత్ వెస్ట్ ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకసారి కరెక్ట్గా చూడండి. అక్కడ పెద్ద సోల్ ఇచ్చాడు, దాన్ని సింపుల్గా ఇచ్చి ఇక్కడ టేబుల్ ఇచ్చి ఏదేదో వేసాడు. ఇక్కడ సింపుల్గా ఉంది చూడు. సౌత్ వెస్ట్ మాన్సూన్ హాట్ వెదర్ పీరియడ్. సౌత్ వెస్ట్ మాన్సూన్ హాట్ వెదర్ అంటే ఏంటి, సమ్మర్లో. ఈ రెండు సీజన్లో పడే రెయిన్ఫాల్ అనేది పాజిటివ్ డీవియేషన్ అంటే నార్మల్ కంటే ఎక్కువనే పడింది. జనరల్గా పడేది ఉంటుంది కదా, దానికంటే ఎక్కువనే పడింది. అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఏంటిది, అక్టోబర్ టైంలో వస్తుంది కదా రీట్రీటింగ్ మాన్సూన్, తిరోగమన ఋతుపవనాలు అంటారు తెలుగులో. వింటర్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ వింటర్లో అనేది నెగిటివ్ డీవియేషన్, రెయిన్ఫాల్ అనేది యావరేజ్ కంటే తగ్గింది అని అర్థం. సింపుల్గా అక్కడ ఉన్న స్టేట్మెంట్, అక్కడ ఉన్న మీరు టేబుల్ చూసి తలకే ఖరాబ్ చేసుకోకుండా అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతే. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపి ఇంతే. అక్కడ గ్రాస్ జోన్ ఏరియా అంటే ఏంటిది, వానకాలం యాసంగి. మనం ఇప్పుడు వానాకాలం యాసంగి అనాలి, అదే టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు. యాసంగి రెండిట్లలో కలిపి ల్యాండ్ ఎంత వండింది అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్లో ఇప్పుడు 5 acres ఉంది. 5 acres వానాకాలం పండించినాం, తర్వాత యాసంగి 3 acres పండించినాం. 5 + 3 8 acresగా కౌంట్ చేస్తాం. ఉన్న భూమి సేమే, కానీ ఎంత పండుతుందని చూస్తే గ్రాస్. నెట్ అంటేనేమో 5 ఎకరాలే. అలా ఈ స్టేట్మెంట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సింపుల్గా ఇచ్చాను ఇక్కడ, అక్కడ మీరు ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. 142 lakh acres పండింది. 142 lakh acres ఉండే వానాకాలం, 56 lakh acres ఏమో యాసంగి. ఆ రెండింటిని కలిపితే 198 lakh acres ఎప్పుడు 2021-22లో 198 lakh acres ఉండే. తర్వాత ఇయర్ ఏంది, ఇది ఒక 5 lakh acres పెరిగింది, ఇది ఒక 19 lakh acres పెరిగింది యాసంగి టైంలో. మొత్తం కలిపి 222 lakh acresకి వచ్చింది. అంటే 24 lakh acres అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అంటే 198 అనేది కాస్త ఏమైంది, 222 అయింది. క్లియర్గా గుర్తుంచుకోండి. అన్నిటికంటే ఎక్కువ యాసంగిలో పెరిగింది. క్లియర్. ఇప్పుడు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్ఫ్యూజింగ్ ఏరియా ఇప్పుడు ఉంది. మీరు మెయిన్గా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే మీకు మిస్ అవ్వద్దు అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసి మీకు తీయడం జరిగింది. సింపుల్గా గ్రాస్ జోన్ ఏరియా, వానాకాలంలో గ్రాస్ జోన్ ఏరియా చూస్తున్నాం మనము. ప్యాడీ చూసుకుంటే 43.79 ఓకేనా, పర్సంటేజ్లో 43.79 ఏరియాలో ఒక 100 ఎకరాలు ఉంటే 43 ఎకరాలు వరి వండుతుందంట. కాటన్ 32 ఎకరాలు వండుతుందంట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెడ్ గ్రామ్ 5.44 acres వండుతుందంట. మేజ్ 5.04 acres వండుతుందంట. సోయాబీన్ 2.66 acres వండుతుందంట. 2022-23లో ఏమైంది, వరిది పెరిగింది. ఓకే, వరిది 43 acres ఉండేది 44 acres పెరిగింది ఎగ్జాంపుల్. కాటన్ కూడా పెరిగింది. ఈ రెడ్ గ్రాము తగ్గింది, మేజ్ కూడా తగ్గింది, సోయాబీన్ పెరిగింది. ఓకేనా, క్రాస్ జోన్ ఏరియా పర్సంటేజ్ యాసంగిలో కూడా చూద్దాం. యాసంగిలో ప్యాడీ మంచిగా విపరీతంగా పెరిగింది, మేజ్ తగ్గింది, బెంగాల్ గ్రామ్ తగ్గింది, గ్రౌండ్ నట్ తగ్గింది, జోవర్ తగ్గింది. సింపుల్గా మీకు ఇక్కడ ఈ రెడ్ ఇచ్చాను కదండి, ఈ రెడ్ సింబల్ ఇచ్చింది మొత్తం తగ్గింది. సింపుల్గా చెప్పాలంటే స్టేట్మెంట్ వైజ్గా సింపుల్ ఒక స్టేట్మెంట్లో చెప్పాలి అంటే, ప్యాడీ, కాటన్, సోయాబీన్ వానాకాలంలో సైజ్ పెరిగింది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. యాసంగికి తీసుకుంటే లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ప్యాడీ ఒకటి పెరిగింది, మిగిలిన అన్ని తగ్గింది. స్టేట్మెంట్స్ ఎట్లా ఇచ్చినా రాస్తారు కదా మీరు ఇప్పుడు. క్లియర్ కదా, ఓకేనా. మళ్ళీ ఇంకొకటి, ప్యాడీని కాటన్ కలిపి ఎంత సైజ్ ఉంది, ప్యాడీని కాటన్ కలిపితే ఎంత ఏరియా ఈ రెండింటి కింద ఉందని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి. 100లో ఎంత % ఉందంటే ఇది 43, 32 ఈ రెండింటిని యాడ్ చేసేసుకోండి. ఓకేనా, యావరేజ్గా 75% ఈ రెండింటి కిందనే ఉన్నాయి. క్లియర్. ఇది కూడా మీరు గుర్తుంచుకోవడానికి ప్లాన్ చేయండి. సింపుల్గా స్టేట్మెంట్స్ కూడా చెప్పిన, ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఏంటి, తగ్గినవి, మిగిలిన అన్ని పెరిగినవని అర్థం. కరెక్ట్గా టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే పాజ్ చేసుకొని మంచి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ ప్రొడక్షన్ ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకే, ప్యాడీ చూసుకుంటే మనకు 122.45 lakh acresలో పండించినామండి. ఇది గుర్తుంచుకోండి, ప్యాడీ మేజర్ క్రాప్ కాబట్టి దాన్ని వరిని అడిగే ఛాన్స్ ఉంది. కాటన్ అయితే 50 acres 50.03 lakh acres, మేజ్ 12.7 lakh acres అండి. ఓకేనా, ఈ 3 మేజర్ క్రాప్స్. ఓకే, తర్వాత
ఇంక్రీజ్. ఈల్డ్ అంటే ఏంటిదంటే ఒక ఎకరంలో ఎన్ని కేజీల పండింది అనేది ఈల్డ్. ఈల్డ్ పరంగా చూసుకుంటే మనకు ప్యాడీ అనేది 2064 కేజెస్ నుంచి 2108 కేజెస్కి పెరిగింది. ఓకేనా, పెరిగింది. నెక్స్ట్ కాటన్ అనేది 537 కేజెస్ నుంచి 611 కేజీస్కి పెరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మేజ్ ఇది ఒక్కటే తగ్గిందండి. ఓకేనా, మేజ్ ఒకటే తగ్గింది, అందుకే రెడ్లో ఇచ్చిన, గుర్తుంచుకోండి. దీని ప్రొడక్షన్ అనేది అంటే ఈల్డ్ అనేది తగ్గింది, అంటే ఒక ఎకర్కి వచ్చే అవుట్పుట్ అనేది తగ్గింది. రెడ్ గ్రామ్ చూసుకుంటే ఇంక్రీజ్ అయింది 311 నుంచి 357 నుంచి. బెంగాల్ గ్రామ్ కూడా ఇంక్రీజ్ అయింది. గ్రౌండ్ నట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఒకే ఒకటి తగ్గింది, ఏది? మేజ్. ఇక్కడ కూడా హైయెస్ట్ ఈల్డ్, హైయెస్ట్ ప్రొడక్టివిటీ దేంట్లో ఉంది అని అడిగితే మేజ్ అండి. ఇది మొన్న ఇండియా అడిగింది గ్రూప్ 3లో. సో ఇది గుర్తుంచుకోండి, మేజ్. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో హైయెస్ట్ ప్రొడక్టివిటీ దేనికి ఉంది, ఈల్డింగ్ దేనికి ఉంది అంటే మేజ్. తర్వాత ఏంటిది? ప్యాడీ. తర్వాత ఏంటి? ప్యాడీ. తర్వాత గ్రౌండ్ నట్. ఏంటి? మేజ్ ఫస్ట్, ప్యాడీ సెకండ్, గ్రౌండ్ నట్ థర్డ్. అంటే మేజ్ ప్రొడక్టివిటీ తగ్గింది, బట్ స్టిల్ ప్రొడక్టివిటీలో, ఈల్డ్లో మేజే ఫస్ట్. ఓకేనా, ప్రొడక్టివిటీ తగ్గినా కూడా ఫస్ట్ ఉంది. ఇక్కడ చూడండి 2350 నుంచి 2249కి తగ్గింది. 2249 అంటే దీనిదే ఎక్కువ ఉంది. తర్వాత వరిది 2108 ఉంది. ఓకేనా, తర్వాత ఈ గ్రౌండ్ నట్ ఉంది ఇక్కడ. దీన్ని బేస్ చేసుకొని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటూ చదవండి. మీకైతే ఎంత స్టఫ్ ఇచ్చినా కూడా మీకు క్వశ్చన్స్ అనేటివి మిస్ అవ్వవు. మరీ 2010, 14 అటువంటి అడిగితే మొన్న కొన్ని బ్లైండ్ క్వశ్చన్స్ మరీ వరెస్ట్గా ఇచ్చాడు. ఆ పర్టికులర్ ఇయర్స్లో ఏదన్నా డ్రాస్టిక్ ఈవెంట్ జరిగితే ఇస్తే బాగుంటుంది, కానీ మరీ పిల్లలు చేయొద్దు, స్టూడెంట్స్ని అసలు చేయనియొద్దు అన్న ఫీలింగ్ తోటి ఇస్తే మనం ఏం చేయలేము. మీరు చేయాల్సిన వర్క్ అయితే చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. తప్పకుండా చాలా కష్టపడి చేసినా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.